ఇక ఇప్పుడు రెండో నిర్మాణం గురించి చెప్తున్నా. ఆ రెండో నిర్మాణం ఏంటంటే పురాణ పూలు. పురాణ పూలు, దాన్ని తెలుగులో పాత వాలాద్రి అని అనేవాడు. పాత వాలాద్రి. వాలాద్రి అంటే వంతెన, వంతెన, బ్రిడ్జ్, తెలుగులో వాలాద్రి. సో పాత వాలాద్రి అని మొన్నటి వరకు కూడా 100 సంవత్సరాల క్రితం వరకు కూడా అదే మాట అన్నారు. ఏమని వాలాద్రి అనేది? పాత వాలాద్రి. పురాణ పూలు అంటే ఉర్దూ వర్డ్. పూలు అంటే వంతెన కదా, వంతెన, అది ఉర్దూ వర్డ్. తెలుగు చదువురాని తెలుగు వాళ్ళంతా పాత వాలాద్రి కొట్టుకునేప్పుడు అది కొట్టుకపోయింది 1908లో. పెద్ద జన నష్టం జరిగింది. అది హిస్టారికల్ విషాదం. సో పాత వాలాద్రి అని అనేవాళ్ళు. దీని వెనక కూడా ప్రేమనే ఉంది. కానీ ఎటువంటి ప్రేమ అంటే స్త్రీ పురుషుల మధ్యలో ప్రేమ లేదు. ఒక ముసలి తండ్రి తన కొడుకు ఏమవుతాడో అన్న భయంతో ఆ వంతెన కట్టించాడు. అవునా? ఆ ముసలి తండ్రి ఎవరంటే కుతుబ్ షాహీలలో 4వ నవాబు అయినటువంటి ఇబ్రాహీం కుతుబ్ షా. ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క కొడుకు కులీ కుతుబ్ షా. ఆయన అసలైన నగర నిర్మాత. కులీ కుతుబ్ షా ఆయన 5వ రాజు లేదా కుతుబ్ షాహీ డైనాసిటీలో ఆ వంశంలో ఈయన ఆ 16-17 సంవత్సరాలప్పుడు గుర్రం ఎక్కి మన చార్మినార్ ప్రాంతము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక అందమైన అమ్మాయి కనబడ్డది. ఆమె పేరు భాగమతి. ఆమె ఆడిపాడే కళావంతుల అమ్మాయి. మా చిన్నతనంలో మా లాల్ దర్వాజాల్లో అప్పటికి ఈ ఆడిపాడే వేశ్యా కుటుంబాలు ఉండేటి. మా చిన్నప్పుడు ఉండేటి. ఆ వెంకట్రావు మెమోరియల్ హై స్కూల్ అని ఒకటి ఉంటుంది. ఆ దారిలో ఇవి ఉండేటి. పెద్దవాళ్ళు అనేది మా పిల్లలు కూడా ముసి నవ్వులు నవ్వుకునేది. అప్పుడప్పుడు అమ్మాయిలు వచ్చి అక్కడ ఏంటి ఆ గుమ్మాలలో నిలబడుతుంటే ఈ పిల్లలు చూసేది, తలలు తిప్పి. నాకు ముందు అర్థం కాలేదు, కానీ తర్వాత ఒక దోస్తు చెప్పిండు, వాళ్ళు ఇట్లా ఆడిపాడే కళావంతులు అని చెప్పిండు. తర్వాత మాదిరాజు రామకోటేశ్వరరావు అనే ఆయన ఒక స్వీయ చరిత్ర రాసిండు. అందులో పురాణం పూలు కొట్టుకపోయినప్పుడు జన నష్టం ఎట్లా జరిగింది అనేది తెలుగులో వచ్చిన స్వీయ చరిత్రలలో అది ప్రముఖ బుక్కు. అందులో కూడా నేను అనే వీధిలో వేశ్యావాటికలు ఉండే అని ఆయన చెప్పిండు. ఓకే. సో నేను చెప్పిన దానికి ఆధారాలు కూడా ఇస్తున్నాను. అవును అవును అవును. సో జనరల్గా కుతుబ్షాహీ అయితే కుతుబ్షాహీ కాలంలో విజయనగర రాజుల కాలంలో వేశ్యల మీద పన్ను పద్ధతి ఉండేది. కళ్ళు మీద పన్ను పద్ధతి ఉండే, వేశ్యల మీద కూడా టాక్సేషన్ సిస్టమ్ అనేది ఉండేది. సో ఇతను కులీ కుతుబ్ షా తన యవ్వనంలో అటు పోతే ఆ అమ్మాయిని కలవటము, ఇక వాళ్ళ మధ్యన రోజు కలుసుకోవటము, ప్రేమ కొనసాగటము, ఇదంతా రాజుగారి చెవులో, నవాబు గారి చెవులో పడుతున్నది. అయితే అప్పుడు మూసి ఇప్పటి మూసీలాగా లేదది. అప్పుడు మహా ఉగ్రంగా ఉండేది మూసి. దాన్ని 2 వైపులా ఇసుక తిన్నలు ఉండేది. జనాలు మంచినీళ్ళు, తాగునీళ్ళు, సాగునీళ్ళు అన్నీ మూసీకి ఆ మూసి నీళ్లు పనికొచ్చేటి. అయితే వర్షాకాలంలో కూడా నా కొడుకు గుర్రం ఎక్కి ఆ వరదలలో అట్లా దాటుతుంటే వీడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదం అవుతుంది అని భయపడి ఆయన అప్పుడు వంతెన కట్టించుండు కొడుకు కోసం. ఇది 16వ శతాబ్దము 15 మరి 1562లో హుస్సేన్ సాగర్ అయిన తర్వాత 16 సంవత్సరాలకు 1578లో పురాణపుల్ నిర్మాణం జరిగింది. 1578లో అంటే ఫ్రాన్స్లో ఆధునిక నాగరికత వచ్చిన సమయంలో సుమారుగా ఇంచుమించు ఇంగ్లాండ్లో రక్తపాత రహిత విప్లవానికి 100 ఏళ్ల ముందు దగ్గర అంతే అంతే అంతే. వాళ్ళంతా ఎక్కడో ఆటవిక యుగంలో ఉన్నప్పుడే మనం బ్రహ్మాండంగా ఇక్కడ వంతెన వచ్చింది. ఇక్కడ ఆయన కొడుకు, ఆ ముసలి తండ్రి కొడుకు మీద ప్రేమతోటి, ప్రేమనే కదా, ఏదైనా ప్రేమనే కదా, ప్రేమ కోసం కట్టించింది ఈ పాత బాలాద్రి పురాణపులు వంతెన. 1578లో కట్టించాడు. అప్పటికి ఇంకా చార్మినార్ రాలేదు సుమా, ఇది జ్ఞాపకం పెట్టుకోండి మీరు. కాబట్టి పురాణపులకు మళ్ళీ కొత్త వంతెన పక్కన ఏర్పాటైన
పాతదాన్ని అట్లనే పెట్టినాడు జాగ్రత్తగా, ఎందుకంటే అది హెరిటేజ్ కట్టడం కాబట్టి. అది హెరిటేజ్ కట్టడం, నగరానికి సంబంధించిన ఒక ఐకానిక్ అనుసంధానం మామూలు విషయం. ఐకానిక్ అది. కాబట్టి ఇప్పటికి కూడా కొత్త వంతెన ఉంది, పాత వంతెన ఉన్నది. మొన్న నగరానికి 400 సంవత్సరాలు నిండిన సందర్భంలో నగరం ఏర్పాటైంది చార్మినార్ కట్టినప్పటి నుంచి లెక్క 1591 నుంచి లెక్క. ఓకే. 400 సంవత్సరాలు అంటే 1991లో నరేంద్ర లూథర్ ఇక్కడ ఏదో పెద్ద అధికారిగా ఉన్నాడు, ఆయన మున్సిపల్లోనో ఏదో. ఆయన ఇంట్రెస్ట్ తోటి 400 సంవత్సరాల నగరం యొక్క ఉత్సవాలు జరిపిండు అక్కడ. జరిపి ఎవరెవరైతే మతాంతర వివాహాలు చేసుకున్నారో, హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్, ముస్లిం అండ్ క్రిస్టియన్ అండ్ అదర్ రిలీజన్ చేసుకున్నాడో 400 జంటలను పిలిపించి ఆ పురాణా పూల్ మీద నుంచి ఒక ఊరేగింపుగా చార్మినార్ దాకా తీసుకుపోయాడు 1991లో. అద్భుతంగా ఉంది. అకేషన్ ఏంటిది, సందర్భం ఏంటిది అని అంటే, సందర్భం ఏంటిది అని అంటే 400 సంవత్సరాలు నిర్మాణం జరిగిన సందర్భంగా. కాబట్టి అప్పటి నుంచి పురాణా పూల్ను ఇప్పటి తరం వాళ్ళు లవ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. లవ్ అండ్ వాస్తవానికి ప్రాపర్ నేమ్, కరెక్ట్ నేమ్ లవ్ బ్రిడ్జ్ అని ఉన్నది. సో ఇది పురాణా పూల్ యొక్క ఇది మొన్న 1908లో పెద్ద వరదలు వచ్చి కొట్టుకపోతే మళ్ళీ అది వేరు కథ అయింది. ఇది రెండవ నిర్మాణం ఇది.